మంగళగిరిలో మొన్న ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, అది ఎలా ఉండేది అంటారు? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనే అక్కడ రాదనుకునే ఆ, రాజీనామా చేశాడు. ఓకే, ఆ, రాజీనామా చేశాడు. లోకేష్ మీద. ఓకే. అలాగే ఇప్పుడు మరి గండి చిరంజీవి గారిని పెట్టారు ఇన్ఛార్జ్గా. ఆయన పోటీ ఇవ్వగలరు అంటారా లోకేష్ గారికి? ఇప్పుడు ఆయనక ఆ, ఇంకా లోకేష్ ఎవరు గారు. రాలా, ఇంకా పోటీ పోటీ ఇవ్వలేరు అంటారా? రాలా ఇంకా. ఆ, ఇంకా చంద్రబాబు ఏమన్నా ఎవరో ఒకరిని వెళ్తాడు, ఆ, ఓకే. వేయకుండా ఉండడు. ఆ. ఉమ్. ఈ అదే మామూలు ఈ ఆర్కే గారి వర్గం ఉంది కదా, వాళ్ళు రేపు అదే చిరంజీవి గారికి వచ్చే కలిస్తే లోకేష్ గారు కష్టం అవుతా ఉంటారా సపోర్ట్ ఇస్తే? ఆ, ఆ? లోకేష్ గారికి ఏమైనా ఛాన్స్ ఉంటాయి అంటారా? ఛాన్స్ లేదు, బాగలేదు. ఇక ఆయన దారు తెంగాడు, ఇక ఏం లేదు. ఆ, అన్నీ రిమార్కులు ఉన్నాయి కొన్ని ఓకే, దాని గురించి. ఓకే. అక్కడ కట్ట తాడేపల్లి కాడి నుంచి ఆ, కట్ట మీద ఇళ్ళన్నీ పడదొప్పించాడు. ఆ, ఆర్పి గారు అన్నాడు, ఆ, నాకు ఓట్లేసి గెలిపించారు, ఆ, ఆ ఇల్లు తీయమంటాం బాగోదు ఆ, ఎట్టండి అని అన్నాడు జగన్. ఓకే, అంటే పావయా అన్నాడు అంతే. ఓకే. వయసు అయితే లోకేష్కి అవకాశం ఉందంటారు ఈ మంగళగిరిలో అవు ఉంటుంది. ఈసారి? ఆ, గెలుస్తారంటారు రేపు 24లో. మొన్న 19 కూడా ఓడిపోయారు కదా లోకేష్. మునుపు మోసం జరిగింది కొంత. ఆ, మునుపు ఆ, దుగ్గిరాలు వచ్చే తల్లికి కరెంట్ తీసేశారు. ఓకే. ఓ, లోకేష్ వచ్చేసేవాడు. ఆ, ఈ మధ్యలో మొత్తం లోకేష్కి పడ్డాయి. లోకేష్కి. అక్కడే దుగ్గిరాల దగ్గరే ఓకే. ఆ రిమార్క్ వచ్చేసింది. ఆ, పెట్లే మారవనాయి, ఏమన్నా దావనాయి. ఆ. కేసు ఆయన గెలిచాడు అన్నారు ఆర్కి. ఓకే. అది ఓకే. అయితే లోకేష్ గారు గెలుస్తా అంటారు ఈసారి? గెలవచ్చు. గెలవచ్చు. ఆ, ఓకే. పైన అలాగే పైన ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆయన 24లో? ఎట్టుంటుందోలే కానీ ముందు లైన్లో మట్టికి వస్తాడని అనుకుంటున్నారు జనం. జనాలు ఆ, జనంలో మార్పు జనాల మార్పు. అది ఓకే. అంతే. ఓకే. మరి జగన్ మాత్రం నేను 175 గెలవగలను ఈసారి ఖచ్చితంగా ఏముంటుందంటే ఏ రోడ్డు చూసినా మోకాడు గోతులు పడి ఉండవు. గుడివాడ రోడ్డు కూడా మోకాళ్ళు తల్లకిందులు అవుతున్నాయి బస్సులు. ఓకే. ఇదివరకు చంద్రబాబు రోడ్ల మీద పడ్డాడు. ఆ, రోడ్ల మీద పడి అట్ట చేశాడు గుంటూరు మొత్తం అవన్నీ. ఓకే. ఈ జగన్ ఏమంటున్నా అంటే నేను రోడ్లు చేయలేదు కానీ ఈ పథకాలు నేను చాలా ఇచ్చాను, స్కూళ్ళు మార్చాను, అది ఇది అంటున్నాడు, ఏదో చెప్తున్నాడు. ఇవన్నీ జగన్ కొన్ని భోజనాలు కూడా క్యాంటీన్లు ఉండే చూడు, అలాగే తీశారు. అప్పుడు చంద్రబాబు పెట్టినవి అవి పడదోపించాడు ఓకే. ఆర్కే గారు. అది ముందు అక్కడ పెద్ద ఏటున్నాయి ఓకే. పడదోషించాడు. మరి 10 మంది పోయి భోజనం చేసేవాళ్ళు. ఓకే. పొలం పోయి నీళ్ళు వదిలే 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసేవాళ్ళు ఫోన్ చేశాను. రైతులు కూడా. అయితే లోకేష్ గారు గెలిస్తే మంచి జరిగింది అంటారు? జరగవచ్చు. జరగచ్చు. ఓకే. 100 వాళ్ళు. ఆ. ఓకే. అలాగే గతంలో ఇక్కడ అదే నారా లోకేష్ గారు అంతకుముందు మంత్రిగా కూడా చేశారు అప్పుడు అమరావతి రాజధాని ఉన్నప్పుడు. అప్పుడు బాగానే చేశారట. చేశారు కానీ రాజీనామా వీడు మనం చంద్రబాబు నాయుడు కూడా బాగా చేసుకొచ్చాడు అమరావతి. చేసుకొచ్చాడు తర్వాత ఏమన్నా గెలుస్తాడు అనుకున్నాడులే. అటు కట్టమ్మట్టుగా అమరావతికి లైన్ వేశారు, బండి రైలు బండి వేస్తా అన్నారు. అది ఓకే. అది ఎట్లా జరుగుద్దో తెలియదు. జనంలో మార్పు అండే అయితే అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. ఓకే. ఆయన పింఛన్ వస్తుందా పెద్ద నీకేమో? వస్తుంది. ఇంటికి తెచ్చేస్తున్నారా? అదే వారంట్లు ఉన్నారు కదా, వారంట్ వచ్చి క్యాకేసింది. పిలిచిద్ది. ఓకే. అంతేగా మీరు గత చాలా ప్రభుత్వాలు చూశారు, ఈ 4.5 సంవత్సరాల ప్రభుత్వం చూశారు, ఎట్లా ఉందంటారు? ఇది ఎట్లా ఉందంటారు? అది వరకు చంద్రబాబు చేసినప్పుడు అన్ని రోడ్ల మీద పడ్డాడు, ఓకే. ఆ దెబ్బలో వాడిపోయాడు. అది ఓకే. కొన్ని మిస్సులు అయినాయి. ఓటుల్లో కూడా తేడా ఉంటుంది కదా. నాకేసే ఓటు నీకు పడుతుంది అప్పుడు. అప్పుడు ఓకే. ఉండబిల్లో కూడా చెక్ చేశారు. ఓకే. ఆయనకేసే ఓటు నీకు పడుతుంది మళ్ళీ ఆ పార్టీలో ఓడికి. ఓకే. అది అట్టొచ్చింది మునుపు. ఓకే. అట్ట గెలిచాడు జగన్. అట్లా గెలిచాడు. చంద్రబాబు ఓటు వేస్తేనే ఆడ ఇంకొకటి పడింది. ఓకే.